హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వెహికల్ యాక్సిడెంట్ అయిందా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్లై చేశారా? ఇప్పుడు ఇన్సూరెన్స్ సర్వేయర్ వెహికల్ని చెక్ చేస్తాడు. కానీ చాలామందికి సర్వేయర్ ఏం చెక్ చేస్తాడో, ఫొటోస్ ఎందుకు తీస్తాడో, రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేస్తాడో తెలియదు. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే క్లెయిమ్ ప్రాసెస్ మీద మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ముందుగా ఒక ఇంపార్టెంట్ విషయం, ఇన్సూరెన్స్ సర్వేయర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంప్లాయ్ కాదు. చాలా కేసెస్లో IRDAI రెగ్యులేషన్స్ ప్రకారం లైసెన్స్డ్ ఇండిపెండెంట్ సర్వేయర్ని అపాయింట్ చేస్తారు. వాళ్ళు మెయిన్ డ్యూటీ వెహికల్ డ్యామేజ్ని ఇంపార్షియల్గా యాక్సెస్ చేయడం. సర్వేయర్ ఫస్ట్ వెహికల్ని ఓవరాల్ కండిషన్ అబ్జర్వ్ చేస్తాడు. యాక్సిడెంట్ డ్యామేజ్ ఎక్కడ ఉంది, ఫ్రంటా, రేరా, సైడా, ఓన్లీ విజిబుల్ డ్యామేజా లేదా ఇంటర్నల్ డ్యామేజ్ కూడా ఉందా అన్నీ కంప్లీట్ ఇన్స్పెక్షన్ చేస్తాడు. తర్వాత సర్వేయర్ వెహికల్ ఫొటోస్ తీస్తారు. డిఫరెంట్ యాంగిల్స్ నుండి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తారు. వెహికల్ నెంబర్ ప్లేట్, ఆడోమీటర్ రీడింగ్, VIN నెంబర్, ఇంజిన్ బే, డ్యామేజ్ క్లోజప్ ఫొటోస్, రిపేర్ ఎస్టిమేషన్ కోసం రికార్డ్ చేస్తారు. సర్వేయర్ ఓనర్ దగ్గర కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తారు. RC, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పాలసీ, క్లెయిమ్ ఫామ్, యాక్సిడెంట్ డీటెయిల్స్ ఇవన్నీ కంప్లీట్గా వెరిఫై చేస్తారు. రిపేర్ గ్యారేజ్ ఎస్టిమేట్ని సర్వేయర్ కంపేర్ చేస్తాడు. డ్యామేజ్కి ఎస్టిమేట్ కరెక్టా, ఎక్స్ట్రా అన్నెసరీ పార్ట్స్ ఏమైనా యాడ్ చేశారా, రిపేర్ పాసిబుల్లా, రీప్లేస్మెంట్ అవసరమా అన్నీ వెరిఫై చేస్తారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సర్వేయర్ ఫైనల్ డెసిషన్ చేయరు. సర్వేయర్ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తారు. ఫైనల్ క్లెయిమ్ అప్రూవల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రాసెస్ ప్రకారం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఓనర్స్ క్లెయిమ్ టైంలో కొన్ని మిస్టేక్స్ చేస్తారు. సర్వే కంప్లీట్ కాకముందే వెహికల్ రిపేర్ స్టార్ట్ చేయడం, డ్యామేజ్ ఫొటోస్ సేవ్ చేయకపోవడం, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని డిలే చేయడం. ఇలా చేస్తే క్లెయిమ్ ప్రాసెస్ లేట్ అవ్వచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు. సర్వేయర్ వెహికల్ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చే ముందు వెహికల్ని సేమ్ యాక్సిడెంట్ కండిషన్లో ఉంచండి. సేఫ్టీ ఇష్యూ లేకపోతే డ్యామేజ్ ఫొటోస్ని మొబైల్లో క్లియర్గా సేవ్ చేసుకోండి. RC, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పాలసీ, క్లెయిమ్ ఫామ్ రెడీగా పెట్టుకోండి. సర్వేయర్ అడిగిన ఇన్ఫర్మేషన్ని హానెస్ట్గా ఇవ్వండి. గుర్తుంచుకోండి, సర్వేయర్ వర్క్ ఆబ్జెక్టివ్గా వెహికల్ డ్యామేజ్ని యాక్సెస్ చేయడం. ఫైనల్ క్లెయిమ్ అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ టర్మ్స్ అండ్ సర్వే రిపోర్ట్ అండ్ రిపేర్ ఎస్టిమేట్ మరియు క్లెయిమ్ వెరిఫికేషన్ ప్రకారం ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ప్యానిక్ అవ్వకండి. సర్వేయర్తో కోఆపరేషన్ చేస్తే క్లెయిమ్ ప్రాసెస్ స్మూత్గా కంప్లీట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇన్సూరెన్స్ గురించి జెన్యూన్ తెలుగు ఇన్ఫర్మేషన్ కోసం పాలసీ మిత్రాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇన్సూరెన్స్లో డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.